మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మంచి ఉంటుంది. దెయ్యాలు ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఉంటాయి. ఇప్పుడు సోనం వాగ్చుక్కు నేను చనిపోతే గనక దేవుడై వస్తాను, లేకపోతే ఏ దేవతనై వస్తానని కాదు, దెయ్యమై వస్తాడట. ఇది నిన్న చేసిన ప్రకటన. సరే, వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు, అది ఓకే. కానీ ఈ దిక్కుమాల బెదిరింపులు ఏంటో అర్థం కావట్లేదు. ఈ దేశం నువ్వు నీ నిరసన తెలిపే హక్కు ఖచ్చితంగా ఉంది. అందుకోసమే 21 రోజుల పాటు నీ జోలికి రాలా. జనాలు పట్టించుకోలేదు. పట్టించుకునేటటువంటి నాటకాలు ఆడేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో లడక్ విషయంలో చేసిన మోసం కావచ్చు, అంతకుముందు భాష విషయంలో చేసిన మోసం, వీళ్ళ నాన్న చేసిన మోసం కావచ్చు, ఇదంతా కేవలం చైనా వాళ్ళతో కుమ్మక్కయ్యి సరిహద్దుల్లో ఉన్నటువంటి లడక్ ప్రాంతంలోని యువతరాన్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళని ఎప్పుడూ రెచ్చగొడుతూ భారత వ్యతిరేకతను రేకెత్తించేటటువంటి మనస్తత్వం అయింది. లడక్కి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, జమ్మూ కాశ్మీర్తో సంబంధం ఉండకూడదని గతంలో అడిగినది ఆయనే. ఆ పని మోడీ సర్కార్ చేశాక అట్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉండడానికి వీలేదు, మమ్మల్ని భారతదేశంలో కలుపుకోండి అని చెప్పేసి ఉద్యమం చేసింది ఆయన. భారతదేశంలో కలుపుకోకుండా పక్కన పెట్టడానికి అదేమన్నా ఆర్టికల్ 370 ఎత్తేసారు కదా. అలాంటి నాటకాలు ఆడతాడు అతను. మన దేశంలో ఏంటంటే చదువుకున్న మూర్ఖులు కొంతమంది పెరిగిపోయారు. ఈ చదువుకున్న మూర్ఖులు నిరసన పేరుతో వీళ్ళు ఆడే నాటకాల వెనకాల ఉన్న వాస్తవాల కంటే కూడా అయ్యయ్యో ఆయన నామర నిరాధ్యక్ష చేస్తున్నాడు కాబట్టి ఈ దేశం అంతా సాష్టాంగ ప్రణామం చేయాలనేటటువంటి విచిత్రమైనటువంటి ఛాదస్థం పెరిగిపోయింది. ఆ ఛాదస్థాన్ని తోసిపుచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన దెయ్యం వస్తే దేవుళ్ళకి ఇక్కడ చోటు ఉంది, ఆ దేవుళ్ళు ఇలాంటి దెయ్యాలను ఎలా వదిలించాలో బాగానే తెలుసు.